హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్ అండ్ టాక్స్. ఈరోజు పొంగనం దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వీటన్నిటిని దోశపిండిలో వేసుకుందాం. ఇప్పుడు అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగానే వాష్ చేసుకొని నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం. నేనైతే వాష్ చేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నా. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని వీటన్నిటిని దోశపిండిలో బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దోశపిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోశలోకి పచ్చికారం రెడీ చేసుకుందాం. కొన్ని పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోశ ప్యాన్ హీట్ అయ్యాక ఒక గరిటెడు పిండి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకుందాం, దోశ క్రిస్పీ అయ్యే వరకు. ఇలాగే అన్ని దోశలు వేసుకొని పచ్చికారంతో సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, పొంగనం దోశ అయితే ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.